హాయ్ ఫ్రెండ్స్, అలా వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు నేను చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక సైడ్ ఏమో గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక సైడ్ ఏమో మామూలు చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. సవలించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకో బౌల్లో కూడా అలాగే వేసుకొని రెండిట్లలో మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటినైతే ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇంకో బౌల్లోనైతే ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పుదీనా, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈరోజైతే నేను గ్రీన్ చికెన్ ఎందుకు చేస్తున్నా అంటే మా పిల్లలకైతే చికెన్ అంటే ఇష్టం ఉండదండి. వాళ్ళు చికెన్ అంటే అంత ఇంట్రెస్ట్గా తినరు. మటన్ కర్రీ అయితే చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి అప్పుడప్పుడు చికెన్ కూడా తినబెట్టాలనే ఉద్దేశంతో నేను ఈరోజైతే ఇలా కొంచెం వెరైటీగా స్పెషల్గా గ్రీన్ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మామూలు చికెన్ కూడా ప్రిపేర్ చేశానండి. ఎందుకంటే ఎప్పుడైనా 2 రకాలు చేస్తాను నేను. మటన్ చేసినా కానీ అంతే, చికెన్ చేసినా దాంతోపాటు ఇంకోటి వెరైటీ ఏమైనా చేస్తాను. గ్రీన్ చికెన్లోకి అయితే కొన్ని పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొద్దిగా పుదీనా ఇవన్నీ వేసుకోవాలండి. గ్రీన్ చికెన్లోకి అయితే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. అందుకోసమని ఇది వేసిన తర్వాత అందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. కొద్దిగానే వాటర్ వేసుకోవాలండి. ఇది అయితే పేస్ట్ అయ్యేంత వరకు దీన్నైతే మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత మనమైతే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఆ ఆయిల్ అంతా పైకి తేరేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్లో మంచిగా మగ్గపోతే అంత నీసు వాసన వస్తుందండి. ఇదైతే మగ్గేంత వరకు మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి. అందులో కూడా ఉల్లిపాయలను అయితే ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత దీన్ని కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మంచిగా వేగపోతే అయితే నీసు వాసన వస్తుందండి. ఎప్పుడైనా ఏలాగా వండినా కానీ చికెన్ అయితే ఫస్ట్ మంచిగా వేగాలండి. అందులో నుండి వాటర్ అంతా బయటకు వచ్చి అది ఇంకిపోయేంత వరకు చికెన్ అయితే మగ్గిపోవాలండి. అలా అయితే చికెన్ అయితే మంచి టేస్ట్ వస్తుందండి. నీసు వాసన ఉండకుండా ఉంటుందండి. ఇక్కడైతే చికెన్ అయితే ఇక్కడ మగ్గిపోయిందండి. మగ్గిన తర్వాత అందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి అనేది కొంచెం గ్రేవీ కోసం వేస్తున్నానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వేసుకోండి. వేసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడైతే ఇది మగ్గేంతలోపు ఇక్కడైతే గ్రీన్ చికెన్లోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. వేసిన తర్వాత దాన్ని మంచిగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ చికెన్ కూడా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు మంచిగా మగ్గేట్టుగా మగ్గించుకోవాలండి. ఇప్పుడైతే మరొకసారి ఈ చికెన్ అయితే కలుపుకుందాం. ఇందులోకైతే పుదీనా వేసుకోవాలండి. కొంచెం నేనైతే ఫస్ట్ వేయలేదు, ఇప్పుడైతే వేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇదైతే ఉల్లిపాయలు మంచిగా మగ్గుతాయి కదా, అప్పుడైతే మంచి గ్రేవీ వస్తుందండి. ఉల్లిపాయలు మగ్గకుండా అలాగే ఉంటే టేస్ట్ కూడా మంచిగా ఉండదు. చూడండి, ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మరి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడైతే గ్రీన్ చికెన్లోకి అయితే మనం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా ముక్కలకు పట్టేంత వరకు దీన్ని అయితే ఉడికించుకోవాలండి. మనం అన్ని పచ్చి వేసాం కాబట్టి ఆ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఈ చికెన్ను ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. దీనిలోనైతే వాటర్ వేయొద్దండి. వాటర్ వేస్తే మంచిగా ఉండదు టేస్ట్. ఇక్కడైతే రెడ్ చికెన్లోకి అయితే తగినంత కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి.
వాటర్ వేసిన తర్వాత దీనిలోనైతే 1 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నానండి. షుగర్ అనేది మంచి కలర్ వస్తుందండి చికెన్‌కు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే వాటర్ వేసి ఒకసారి కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇందులోకైతే నేను కొంచెం షుగర్ వేసుకొని మరొక్కసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. షుగర్ అనేది మంచి కలర్ కోసం వేస్తున్నానండి. రెస్టారెంట్‌లో కానీ, హోటల్స్‌లో కానీ ఇలాగే వేస్తారండి. అందుకోసమే చికెన్‌కు మంచి కలర్ వస్తుంది. ఇక్కడ గ్రీన్ చికెన్‌లోకైతే తగినంత కొబ్బరి పొడి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కర్రీకి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసిన తర్వాత దీన్నైతే కలుపుకొని ఒక్కసారి మూత పెట్టి మగ్గించుకుందాం. ఇక్కడైతే రెడ్ చికెన్ అయితే మగ్గిపోయిందండి. అందులోకైతే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే రెడ్ చికెన్ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే నేనైతే బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నానండి. బగారా రైస్ కోసం అయితే ముందుగానే ఇలా రైస్ని అయితే శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడైతే చికెన్ అయిపోయింది కదా, దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ గ్రీన్ చికెను మగ్గిందో ఒకసారి అయితే చూద్దాము. గ్రీన్ చికెన్ కూడా ఈడ మగ్గిపోయిందండి. అందులోకైతే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ గ్రీన్ చికెన్ అనేది మొత్తం మనం వేసిన పేస్ట్ అంతా ఇలా ముక్కలకు పట్టిందంటే సరిపోతుందండి. చికెన్ అయితే రెడీ అయినట్టే. ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. కొద్దిగా మసాలా దినుసులు, కొంచెం కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా క్యారెట్ ముక్కలు, కొంచెం పుదీనా ఇవన్నీ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇవైతే మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవైతే మంచిగా మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలండి. అందులోని వాటర్ అని తీసేసి ఇలా రైస్ వేసుకొని అందులోకి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోకి తగినంత వాటర్ వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే బగారా రైస్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడైతే చూడండి, రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.